మన చెయ్యి చూసి రేఖలు చూసి చెప్తాడంట. ఈ దేవుడు కడుపులో ఉన్నాక మనం ఇట్లా పిడికిలు పెట్టుకుని ఉండాలి, లేకపోతే కూర్చుకుంటాయి, లేకపోతే డెవలప్ అవుతుంది, ఇట్లా పెట్టాడు గీతలు. ఆ గీతలలో ఏముందండి, ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు చనిపోతారు. ఆ చనిపోయిన తర్వాత వాళ్ళ ఆవిడ కనపడితే ఒక విధవరాళ్ళు, అబ్బా ముండమోపు వచ్చిందని చెప్పేసి ఏదో పెళ్లి పెత్తనం వెళ్తున్నారు అనుకో, క్యాన్సిల్ చేసుకుంటారు. వాడెవడో జలుబు చేసి తుమ్మితే మనం ఎందుకు వెనక్కి వెళ్ళాలి? పిల్లి ఒక ఇంట్లో పాలు తాగుతుంది, వాళ్ళు సుస్సు అన్నారు, వీళ్ళు ఆ టయానికి వెళ్ళిపోతున్నారు, అది పరిగెత్తి నీకేమైంది? దేవుడు ఇది మొదలుకొని మనం పుట్టిన మొదలుకొని ఇప్పటి వరకు ప్రతి రోజు మంచి రోజే తయారు చేశాడు. ఒక రోజు అమావాస్య, అబ్బా ఈ రోజు వెళ్ళకూడదు అంటారు, ఈ రోజు మంగళవారం వెళ్ళకూడదు అంటారు, ఈ రోజు ఏదో చవితి వెళ్ళకూడదు అంటారు. ఇవన్నీ మనం పెట్టుకున్న మూఢనమ్మకాలు. వీటిని పాటిస్తారు కానీ అసలు మన కోసం ఎవరు ప్రాణం పెట్టారు, అసలు దేవుడు ఎవరు, ఇంతమంది